కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ కులగణన సర్వే చేస్తుందా, కులగణన సర్వే తర్వాత ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వబోతుంది అనేటువంటి కోణంలో ఒకసారి మనం నాకు తెలిసినటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది బీజేపీ ప్రభుత్వం అనేది మీకు కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసి మిత్రులారా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. సో ప్రస్తుతం కులగణన సర్వే తర్వాత 1 ఇయర్లోగా చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో కావచ్చు ఇటు పార్లమెంట్లో కావచ్చు బీసీలకు నార్మల్ రిజర్వేషన్స్తో పాటు అంటే విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని సంవత్సరం తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో మేము జనాభా గణనతో పాటు కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ దానికి ఒక అడుగు ముందుకేసి బీజేపీ ప్రభుత్వం ఈ జనాభా గణనతో పాటు కులగణన చేస్తాము, ఆ కులగణన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, చట్టసభల్లో బీసీలకు ఒక ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ ప్రక్రియలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఉమెన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. అది విద్యా ఉపాధి అదేవిధంగా చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు మహిళలకు భారతీయ జనతా పార్టీ 2023 పార్లమెంట్లో ఆమోదించింది. ఆల్రెడీ అవి కూడా వచ్చే ఎన్నికల నాటికి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు దీనికి కౌంటర్గా ఈ జనాభా గణన ప్లస్ కులగణన, ఈ రెండు కులగణన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కొట్టుకుంటుంది కాబట్టి దాన్ని నిలువరించాలంటే ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహ రచన చేస్తూ ఉంది. ఇది ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నిలువరించవచ్చు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇటు మహిళలు 33% రిజర్వేషన్ ఆల్రెడీ ఓకే అవుతుంది కాబట్టి కొంత మహిళలు మళ్ళా వచ్చే 2028 కావచ్చు లేదంటే 29లో ఏది జరిగేటువంటి మన జమిలీ ఎన్నికలలో ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి మహిళా జనాభా ఎక్కువ శాతం బీజేపీ కొట్టేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక రిజర్వేషన్ కల్పించగలిగితే ఖచ్చితంగా బీసీలు కూడా భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటారు అనేటువంటి ఒక కోణంలో భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాటజికల్గా కులగణన సర్వేను చేపడతామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం తర్వాత జరిగేటువంటి పరిణామాలు మాత్రం ఖచ్చితంగా ఇదే కనబడతా ఉంది. అయితే ఒక విషయంలో కులగణన సర్వే ఏంటి అనేది ఒక్కసారి మనం లోతుల్లోకి కనుక చర్చ చేసినట్లయితే కులగణన సర్వేను చాలా అంటే ఈ కులగణన సర్వే జరిగింది అంటే ఖచ్చితంగా ఇది మన తెలంగాణకే క్రెడిట్ దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో బీహార్ కర్ణాటక తర్వాత రీసెంట్గా జరిగినటువంటి కులగణన సర్వే అవుతుందో అది తెలంగాణలో మాత్రమే రేవంత్ రెడ్డి సారథ్యంలో మాత్రమే జరగడం జరిగింది. ఈ కులగణన సర్వేలో జనాభా గణనతో పాటు దీనిలో చాలా అంశాలు కూడా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ ఈ 4 అంశాలపైన ఈరోజు జనాభా గణనలో చాలా పకడ్బందీగా ఈ 4 అంశాలపైన ఈ 4 అంశాలను ఆధారపడే కులగణన సర్వే జరుగుతుంది. దీంతో ఈ దేశంలో ఓసీలు ఎంతమంది, ఓబీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీలు ఎంతమంది, ఈ లెక్కలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క విద్యా అవకాశాల పరిస్థితి ఎలా ఉంది, ఈ 5 కేటగిరీలో ఉద్యోగ అవకాశాల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి కూడా చూడండి ఒకసారి. ఆర్థిక ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఈ 5 అంశాలు ప్రాతిపదికగా తీసుకొని కులగణన సర్వే జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం రీసెంట్గా ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో తెలంగాణ అనేది చాలా కీలకంగా వ్యవహరించబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రేపటి రోజున జరగబోయేటువంటి జాతీయ స్థాయి జనాభా కులగణన సర్వేలో ఖచ్చితంగా
తెలంగాణ మోడల్ని రిఫరెన్స్గా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈ కులగణన సర్వే సరిగా జరగలేదు అంటూ ఉన్నారు. కానీ ఒక స్టెప్ అయితే ముందుకు పడ్డది. ఒక స్టెప్ తెలంగాణ అనేది ఒక అడుగు ముందుకేసి, సరే దానిలో చిన్న చిన్న లోపాలు వాస్తవంగా ఉన్నాయి, కానీ ఒక కులగణన సర్వేను 95% అక్యురేట్గా తీసుకురావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. దానిలో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం ఏదైతే ఒత్తిళ్లను కూడా అధిగమించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కేంద్ర అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాల మేరకు కులగణన సర్వేను ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఆ వివరాలను కూడా బయట పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం. సో దానిలో భాగంగా 2000 ఎప్పుడు ఇది ఈ దేశంలో 1931లో ఆఖరిగా జరిగింది. బ్రిటిష్ కాలంలో 1931లో విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల మీద 1931లో ఈ దేశంలో కులగణన జరిగింది. ఆ తర్వాత దాదాపు 94 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతం అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, 1930 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు కూడా కులగణన సర్వే ఎక్కడ కూడా జరగలేదు. సో ఆ తర్వాత బీహార్లో జరిగింది. బీహార్లో 73% రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత కర్ణాటక జరిగింది. కర్ణాటకలో ఆ వివరాలు బయటపడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో, లింగాయతులు కానీ వివిధ రకాల కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ కర్ణాటకలో జరిగినటువంటి కులగణన సర్వేను బయటికి తీసుకురానియలేదు. కానీ తెలంగాణలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే వెలమ సామాజిక వర్గం కావచ్చు, బ్రాహ్మణ కోమట్ల సంబంధించిన సామాజిక వర్గాల వాళ్ళ యొక్క ఒత్తిళ్లను కూడా అధిగమించి ఈ కులగణన సర్వే రిపోర్ట్ మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో బీహార్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ చూద్దాం మరి వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ కులగణన సర్వే జనాభా గణన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది. చట్టసభల్లో ఇటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు పార్లమెంట్లో కావచ్చు, బీసీలకు రాష్ట్రాలకైతేనేమో బీసీలు అంటారు, కేంద్రం అయితేనేమో ఓబీసీలు అంటారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కూడా కల్పించడానికి వాళ్ళు ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కులగణన జరిగితే కనుక ఖచ్చితంగా ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుంది. కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఒక డేర్ చేయబోతుంది. నిజంగా ఇదంతా జరిగితే బీసీలకు ఈ దేశంలో చట్టసభల్లో అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యా రంగాల్లో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్